హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఐఎన్ఆర్ మిత్ర. ఈరోజు ఈ వీడియోలో మెట్రో రైల్ ప్రయాణం గురించి చెప్పబోతున్నాను. హైదరాబాద్లోని ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ దాదాపు 5 సంవత్సరాల క్రితమే పూర్తి స్థాయిలోకి రావడం జరిగింది. ఇంకా విస్తరణకు నోచుకొని ప్రాంతాలు చాలా ఉన్నాయి. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మేము ప్రయాణించిన ఈ యొక్క అనుభవాల్ని మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. ఇది మియాపూర్ మెట్రో స్టేషన్. ఈ స్టేషన్ పక్కనే సైకిళ్ళ దగ్గర నుంచి మోటార్ సైకిళ్ళు, కార్లు పెట్టుకోవడానికి ఈ పక్కనే లెఫ్ట్ సైడ్ చాలా మంచి విశాలంగా పార్కింగ్ ప్రదేశం అయితే ఉంది. ఇక్కడ ఈ మెట్రో స్టేషన్ ముందు చాలా మొక్కలతోటి చాలా అందమైన ప్రదేశంగా ఇక్కడ తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ నుంచి చూస్తే అన్ని స్టేషన్ల కంటే ఈ మియాపూర్ స్టేషన్ దగ్గర ఈ పూల మొక్కలు చాలా అందంగా ఉంటాయి. ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుకు 2007 సంవత్సరంలో రూపకల్పన చేయడం జరిగింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి 14,000 కోట్లతో అంచనాలు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అయితే ఇది పూర్తి స్థాయిలో ఇప్పటివరకు జరిగిన నిర్మాణం అయితే 18,000 కోట్లుగా ఇది చెప్పబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు యొక్క అనుభవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో ప్రాజెక్టులను చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. విశాఖపట్నం, విజయవాడ నగరాలకు మెట్రో ప్రాజెక్టుల నిమిత్తం పెద్ద స్థాయిలో లోన్లు ఇచ్చేందుకు కూడా ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి ద్రవ్య సంస్థలు ముందుకు వస్తున్నాయి. దాదాపు 23,000 కోట్లతో అంచనాలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడం అయితే ఇప్పుడే జరుగుతుంది. కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ అంటే సిఎంపి అంటారు దాన్ని. ఈ ప్లాన్లో భాగంగా విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు 6,100 కోట్లు, విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు 5,900 కోట్లు, మొత్తం 12,000 కోట్లు లోన్ ఇచ్చేందుకు సంస్థలు సిద్ధంగా ముందుకు రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించడం ఒక ప్రత్యేకమైన అనుభవం. ఈ ప్రయాణం ద్వారా నగరాన్ని ఒక కొత్త కోణంలో చూడవచ్చు. నగరంలో ఆల్రెడీ ప్రజల సౌకర్యార్థం ఎంఎంటీఎస్ రైళ్లు అంటే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ 2003 సంవత్సరంలోనే ప్రవేశపెట్టడం జరిగింది. హైదరాబాద్ నగరంలోని ప్రయాణికులకు చాలా తక్కువ ఖర్చుతో వేగవంతమైన నగర రవాణా సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే సిటీలో ట్రాఫిక్ బాగా పెరిగిపోవడం వల్ల, ఈ ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ అవడం వల్ల చాలా ఇండస్ట్రీలు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అవ్వడం వల్ల ఈ మెట్రో సేవలు నగరానికి అవసరమై ఉన్నది. ఎంఎంటీఎస్ రైలు అయితే 2003లో ఫస్ట్ ఫేజ్గా హైదరాబాద్ లింగంపల్లి, హైదరాబాద్ ఫలక్నామా, లింగంపల్లి, నాంపల్లి, కాచిగూడ, మల్కాజ్గిరి అలా 44 కిలోమీటర్లకి ఎంఎంటీఎస్ రైలు సదుపాయం అయితే ఉన్నది. సెకండ్ ఫేజ్లో ఎంఎంటీఎస్ రైలు 2023లో సికింద్రాబాద్, మహబూబ్ నగర్ అంటే లింగంపల్లి మీదుగా బేగంపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, రాయదుర్గ్ మొత్తం పొడవాది అయితే 90 కిలోమీటర్స్. దాదాపు మెట్రో కవర్ చేయని ప్రాంతాలన్నింటి కూడా ఈ ఎంఎంటీఎస్ అయితే కవర్ చేస్తుంది. ఈ ఎంఎంటీఎస్లో అయితే చాలా చౌకగా ప్రయాణం చేయొచ్చు. సామాన్య ప్రజలు, మధ్యతరగతి వారు, వ్యాపారులు అందరూ కూడా ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ ఈ ఎంఎంటీఎస్ రైలుతో పోల్చుకున్నప్పుడు మెట్రో రైలు అయితే చాలా శుభ్రంగా ఉంటుంది, ఏసీ ఉంటుంది, శాంతత మరియు ఆధునిక సౌకర్యంగా ఉంటుంది. ఏసీ కోచ్లు, స్మూత్ రైడ్ మరియు సౌకర్యవంతంగా సిట్టింగ్, ప్రయాణం మరింత ఆనందదాయకంగా ఉంటుంది. ప్రతి స్టేషన్లోనూ ఎల్సిడి స్క్రీన్లు ఉంటాయి, ఆడియో అనౌన్స్మెంట్లు ఉంటుంది, సమాచారం అందించబడుతుంది. అలాగే మహిళల కోసం ప్రత్యేక కోచ్లు కూడా ఉన్నాయి ఈ మెట్రోలో. చూస్తున్నారుగా, మెట్రో రైల్లో కూర్చొని జర్నీ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. సైట్ సీయింగ్ చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఇక్కడ ప్రదేశాలన్నీ. మెట్రో రైలు ఎలివేటెడ్ ట్రాక్లపై ప్రయాణించడంతో నగరంలోని వివిధ ప్రాంతాల పైనుంచి వీక్షించవచ్చు. ఉదాహరణకు అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ను పైనుంచి చూడటం ఒక ప్రత్యేక అనుభవంగా తోస్తుంది. అలాగే హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ వంటి ప్రాంతాల్లో ఆధునిక భవనాలు, ఐటీ పార్కులు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఈ హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణం ద్వారా ఒక
నగరాన్ని ఒక కొత్త కోణంలో అనుభవించవచ్చు. ఇది ఒక సురక్షితమైన, సౌకర్యంతోన మరియు సమయాన్ని ఆదా చేసే రవాణా మార్గంగా చెప్పవచ్చు. ఇక్కడ కూడా లేడీస్ రిజర్వేషన్ అనేది ఇక్కడ సిట్టింగ్ రిజర్వేషన్ అయితే ఉంది. నేను ఇలా మేమిద్దరం కొంత దూరం ప్రయాణించిన తర్వాత నా సీటుని వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. పాపం పెద్ద ఆవిడ వచ్చి నిలబడి ఉంది అక్కడ, కర్ర పట్టుకుని ఉంటే నాకే జాలేసింది. నేను లేచిపోయి ఆ పెద్దవాడికి నా సీట్ని అయితే త్యాగం చేసేసాను. చూడండి పాపం ఆవిడ నిలబడి ఉంటే నాకు జాలేసిందండి బాబు. అలా నిలబెట్టడం అనేది మంచి పద్ధతి కాదు కదా. అందుకే నా సీటుని ఆవిడకి ఇచ్చేసాను అనమాట, ఆ పెద్దవాడికి. ఈ మెట్రోలో ప్రయాణం చేస్తుంటే నాకు సింగపూర్లో అక్కడ ఎంఆర్టీ సిస్టమ్ ఉంటుంది. ఎంఆర్టీ, ఎల్ఆర్టీ ఉంటుంది. ఎల్ఆర్టీ అయితే ఎంఆర్టీ అంటే మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్. ఈ సిస్టమ్ భూమి లోపల నడుస్తుంది. అండర్ గ్రౌండ్లో భూమిని తొలిచేసి అక్కడ రైల్వే ట్రాక్స్ నిర్మిస్తారు. చాలా ఫాస్ట్గా రైలు వ్యవస్థ. ఎల్ఆర్టీ అయితే ఎలివేటెడ్ ట్రాక్ పైన, భూమి పైనే ఇది నడుస్తుంది. అంటే ఇక్కడ మెట్రో లాంటిది అనమాట. సింగపూర్ వ్యవస్థ అయితే ప్రపంచంలోనే అత్యుత్తమ మెట్రో వ్యవస్థల్లో ఒకటి. అధిక ఖర్చుతో నిర్మించిన భద్రత ఉంటుంది. సమయం, పట్టణం, టెక్నాలజీ విషయంలో చాలా అగ్రగామిగా ఉంది. ఇక్కడ ఈ మెట్రో వ్యవస్థలో ప్రధానంగా మూడు లైన్లు ఉన్నాయి. రెడ్ లైన్, బ్లూ లైన్, గ్రీన్ లైన్. ఇవి నగరంలో ముఖ్యమైన ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రయాణికులకు వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన రవాణాను అందిస్తున్నాయి. మియాపూర్, ఎల్బీ నగర్ ఈ లైన్ పేరు రెడ్ లైన్. 29 కిలోమీటర్లు. స్టేషన్లు అయితే మొత్తం 27 స్టేషన్లు ఉంటాయి. కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, నాంపల్లి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్. అమీర్పేట్లో బ్లూ లైన్కి కనెక్టివిటీ ఉంటుంది. ఈ లైన్ వెస్ట్ హైదరాబాద్, సౌత్, ఈస్ట్ వరకు వెళ్ళే రహదారికి ట్రాఫిక్ను తగ్గిస్తుందని చెప్పవచ్చు. నాగోల్, రాయ్దుర్గ్ ప్రాంతాన్ని బ్లూ లైన్ అంటారు. సుమారు అది 28 కిలోమీటర్లు. స్టేషన్లు 23 స్టేషన్లు ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ, నారాయణగూడ, అమీర్పేట్లో రెడ్ లైన్కు కనెక్షన్ ఉంటుంది. పంజగుట్ట, ఖైరతాబాద్ ఇవన్నీ కూడా, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, రాయ్దుర్గ్ ఇవన్నీ కూడా బ్లూ లైన్లోకి వస్తాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి, టెక్నాలజీ వాళ్ళకి, ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీకి ఇది చాలా ప్రధానంగా ఉపయోగపడుతుందని మార్గంగా చెప్పవచ్చు. ఇక గ్రీన్ లైన్ విషయానికి వస్తే జేబీఎస్ టు ఎంజీబీఎస్ దూరం ఇది 11 కిలోమీటర్లు. ఇందులో 9 స్టేషన్లు ఉంటాయి. మెయిన్ స్టేషన్స్ సికింద్రాబాద్ వెస్ట్, ప్రగతి భవన్, ఎంజీబీఎస్. ఇక్కడ ఎంజీబీఎస్ దగ్గర కనెక్షన్ రెడ్ లైన్కి కనెక్షన్ ఏర్పడుతుంది. ఇది ఉత్తర హైదరాబాదు, దక్షిణ ప్రాంతాలతో అనుసంధానించడం వల్ల ఈ లైన్ ఒక కీలకంగా అనమాట. ఈ 3 లైన్లు కలిపి మెట్రో నెట్వర్క్ను సమగ్రంగా అభివృద్ధి చేశారు. అమీర్పేట్ మరియు ఎంజీబీఎస్ లాంటి ఇంటర్చేంజ్ స్టేషన్ల ద్వారా ప్రయాణికులు లైన్ల మధ్య మారవచ్చు. ఇప్పుడు ఈరోజు మా ప్రోగ్రాం అయితే వనస్థలిపురం వెళ్ళాలి, కానీ ఎల్బీ నగర్లోనే ఇక్కడ చివరి స్టేషన్ అనమాట. ఎల్బీ నగర్లో దిగిపోవాల్సి వచ్చింది. అటు వనస్థలిపురం దాటి దాదాపు రామోజీ ఫిల్మ్ సిటీ వరకు కూడా ఈ లైన్ యొక్క డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది ప్రయాణికులకి. వనస్థలిపురం వెళ్ళేసిన తర్వాత మళ్ళీ ఎల్బీ నగర్లోనే మళ్ళీ ఎక్కేసి రిటర్న్ జర్నీ కూడా చేసేస్తున్నాం అనమాట. ఇండియాలో మెట్రో రైలు అనగానే ఒక పెద్ద ఆయన ఉండేవాడు, రైల్వే ఇంజనీర్ అనమాట. ఆయన్ని మెట్రో మ్యాన్ అని చెప్పి పిలిచేవారు. ఆయన పేరు ఈ శ్రీధరన్. ఇండియాలో మెట్రో రైలు వ్యవస్థలో చాలా కీలక పాత్ర పోషించాడు ఆయన. ఢిల్లీ మెట్రో, కొంకణ్ రైల్వే వంటి ప్రాజెక్టుల విజయవంతంలో కృషి చేశారు శ్రీధరన్. రైల్వే వ్యవస్థలో అయిన మెట్రోమన్గా ఒక విజయవంతమైన మార్గదర్శకుడిగా కూడా నిలిచిపోయాడు. ఈ హైదరాబాద్ ప్రాజెక్టులో కూడా 2008వ సంవత్సరంలో శ్రీధరన్ గారు సలహాదారుగా ఫస్ట్ వ్యవహరించారు. తర్వాత ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని అంశాలపై ఆయన తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ప్రైవేటు డెవలపర్కు 269 ఎకరాలు విలువైన భూమిని వాణిజ్య ప్రయోజనాల కోసం కేటాయించడం కూడా ఆయన అపోజ్ చేయడం జరిగింది కూడా. 2017లో హైదరాబాద్ మెట్రో రైల్ భవన్ సందర్శించిన శ్రీధరన్ ప్రాజెక్టు పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు కూడా. అయితే ప్రాజెక్టు ప్రారంభానికి ఆలస్యం కావడం మరియు ఖర్చులు పెరగడం వంటి అంశాలపై ఆందోళన కూడా ఆయన వ్యక్తం చేశారు. మొత్తంగా చూసుకుంటే
శ్రీధరన్ సూచనలు మరియు సూచనలతోటే భారతదేశంలోని అన్ని రైల్వే ప్రాజెక్టులు కూడా ఒక పారదర్శకంగాను నాణ్యతతోనూ మరియు సమర్థతతోనూ మార్గదర్శకంగా నిలిచాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్లో 2003 నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేసినప్పటికీ కూడా 2006లో ఈ ప్రాజెక్ట్ కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ ఆమోదం తెలిపి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ద్వారా సర్వే నిర్వహించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ను తయారు చేయబడింది 2008లో. అయితే 2010లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి కాంట్రాక్ట్ మళ్ళీ బిడ్డింగ్కు పెట్టబడింది. మళ్ళీ లార్సన్ అండ్ టూబ్రో ఎల్ఎన్టీ సంస్థ ఈ ప్రాజెక్టును పొందింది. 2012లో అప్పుడు ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది. ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసి 2017లో కేసీఆర్ అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారిచే ఈ మెట్రో రైలు ప్రారంభోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రాజెక్టు చేపట్టిన తర్వాత 4 ముఖ్యమంత్రులు మారారు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, కేసీఆర్ గారు, ఇలాగా దాదాపు 4-5 ముఖ్యమంత్రులు మారిన తర్వాత కానీ ఈ పనులు జరగలేదు. ఇది పిపిపి అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో సాగిన అతి పెద్ద ప్రాజెక్ట్ అయినందున కొన్ని ప్రత్యేకమైన సవాళ్లు ఎదురైనాయి. ఫస్ట్ అయితే మేయర్ ఇన్ఫ్రాటెక్ అనే ప్రైవేట్ సంస్థకు ఈ ప్రాజెక్టుని అప్పగించడం జరిగింది. కానీ ఆ కంపెనీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దాంతో ప్రభుత్వం బిడ్డింగ్ను రద్దు చేసి కొత్తగా 2010లో మళ్ళీ బిడ్డింగ్ తలపెట్టింది. తర్వాత ఎల్ఎన్టీ సంస్థ ఈ ప్రాజెక్టుని చేపట్టింది. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా అమీర్పేట, ముసరాంబాగ్, సుల్తాన్ బజార్ వంటి వాణిజ్య ప్రాంతాల్లోని చోట వ్యాపారులు, స్థానికులు వ్యతిరేకత అయితే చూపించడం జరిగింది. ప్రత్యేకంగా సుల్తాన్ బజార్ ప్రాంతంలో ప్రజలు బజారు ధ్వంసం అవుతుంది అనే భయంతో నిరసనలు కూడా తెలియజేశారు. మార్గాన్ని మారుస్తూ ప్రభుత్వం సర్దుబాటు చర్యలు తీసుకుంది. అప్పుడు 2014 నాటికి పూర్తి కావాల్సిన ప్లాన్ ఇది. ఫస్ట్ ఫేజ్ రాయ్దుర్గ్ మియాపూర్ రైలు మార్గం ఎంజీపీఎస్ దగ్గర 2020 వరకు కొనసాగింది. నిర్మాణ వ్యయం మొదట 14,132 కోట్లు అనుకున్న దాన్ని 18,000 కోట్లకు దాటిపోయిందనమాట. ఓల్డ్ సిటీ వరకు కూడా మెట్రో పొడిగింపు ప్రణాళికలు ఉన్నా కానీ రాజకీయ భూసేకరణ సమస్యల వల్ల ఎప్పటికి కూడా అది పూర్తి కాలేదు. ఎయిర్పోర్ట్ కూడా ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా కనెక్టివిటీ ఈ ప్రారంభ దశలో ఉన్నాయి, కానీ ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు. మొత్తంగా చెప్పాలంటే ఈ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఒక గౌరవప్రదమైన పెద్ద ఆవిష్కరణ అయినప్పటికీ ఇది రాజకీయ, ఆర్థిక, సామాజిక ఆటంకాలను ఎదుర్కొని వాటిని అధిగమించి ప్రజల సేవలోకి వచ్చినటువంటి ప్రాజెక్టు. హైదరాబాద్ మెట్రో రైలు నగర రవాణా వ్యవస్థను ఆధునీకరించడంలో కీలక పాత్ర పోషించింది. ఇది ప్రజలకు వేగవంతమైన, సురక్షితమైన మరియు పర్యావరణ అనుకూలమైన ప్రయాణాన్ని అందిస్తుంది. తరువాతి స్టేషన్ ఇబ్రహం మంజిల్. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. अगला स्टेशन इरम मंजिल, दरवाजे बाईं तरफ खुलेंगे. సింగపూర్ ఎంఆర్టీలో అయితే ఆడియో వాయిస్తో పాటు స్క్రోలింగ్ కూడా వస్తుంది స్టేషన్ పేరు. కానీ ఇక్కడ ఈ మెట్రోలో అలాంటి సిస్టమ్ అయితే లేదు. ఈ ఎర్రమంజిల్ దగ్గరలోనే నిమ్స్ హాస్పిటల్ ఉంది. నిమ్స్ వైద్యం కోసం దాదాపు తెలుగు రాష్ట్రాల నుంచి అందరూ కూడా డైలీ ఇక్కడ ఈ నిమ్స్ హాస్పిటల్ వెళ్తూ ఉంటారు. వయోవృద్ధుల కోసం ట్రైన్ మధ్య కోచెస్ లో సీట్లను కేటాయించింది. ఈ మెట్రో వచ్చిన తర్వాత రోడ్ల మీద ట్రాఫిక్ భారం తగ్గింది. అధిక జనాభా ఉన్న ఈ ప్రాంతాలను, ఈ ట్రాఫిక్ ప్రాంతాలను ఈ మెట్రో అయితే కవర్ చేస్తుంది. నెక్స్ట్ స్టేషన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజగుట్ట. Doors will open on the left. తరువాతి స్టేషన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాగుట్ట. ఈ పంజాగుట్ట కూడా ఒక నగరానికి ఒక పెద్ద హార్ట్ అనుకోవచ్చు. ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకైతే ప్రధాన ట్రాఫిక్ హబ్ల మధ్య
ప్రత్యక్ష पंजागुट्टा। మార్గంగా ఏర్పడింది ఈ మెట్రో. दरवाजे बाईं तरफ खुलेंगे। తరువాతి స్టేషన్ అమీర్పేట్. బ్లూ లైన్ కొరకు ఇక్కడ మారండి. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. దయచేసి మీ వస్తువులను జాగ్రత్త పరచుకోండి. अगला स्टेशन अमीरपेट। यहाँ पर ब्लू लाइन के लिए बदलें। दरवाजे बाईं तरफ खुलेंगे। कृपया अपने सामान को ले जाना ना भूलें। విన్నారు కదా వాయిస్. ఇక్కడ ఈ అమీర్పేట స్టేషన్లోనే బ్లూ లైన్కి చేంజ్ అవుతుంది. ఈ అమీర్పేట స్టేషన్ అంటే హైదరాబాద్లో హృదయానికి హద్దులేని ఒక చలనం మొదలవుతుందన్నమాట. ముఖ్యంగా స్టూడెంట్స్ బాగా కిటకిటలాడిపోతుంటారు. నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ కూడా కలుసుకునేది ఇక్కడే, ఈ అమీర్పేటలోనే. On the left. తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశంలోని చాలా ప్రాంతాల నుంచి తమ చదువు ముగించుకుని ఏదో ఉద్యోగం వెతుక్కోవడం కోసం ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ కోర్సులు చేయడం కోసం ఈ అమీర్పేట, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లోనే ఎక్కువ జనాభా ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఉండడం జరుగుతుంది. హాస్టల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడి నుండి మియాపూర్ వరకు హైదరాబాద్ నగర జీవితం బలంగా పలికే పచ్చిక పట్టాల మీద మన ప్రయాణం కొనసాగుతుంది. ఈ పచ్చని చెట్లు, వెనుకకు జారిపోతున్న నగర వీధులు, వేగంగా కదిలే నగర దృశ్యాలు, ఎడమవైపు గగన చుంబి భవనాలు, కుడివైపు మారుమూల నివాసాలు, ప్రతి కిటికీ కూడా చూస్తుంటే ప్రతి కిటికీ కూడా ఒక కథ చెప్తున్నట్టుగా ఉంటుంది ఈ మెట్రో ప్రయాణం. Dear IPL fans, Hyderabad Metro Rail takes care of your to and fro travel for IPL matches. Just buy a return ticket at Stadium Station prior and enjoy IPL match till the end. No worries and for hassle-free returns. Next station Indian Oil, Bharat Nagar. Change here for MMTS service. Doors will open on the left. ఇక్కడ ప్రయాణికుల కోలాహలం ఒక గమ్యానికి దారి చూపే మెట్రో గుండె చప్పుడు. ఆధునికతకి ప్రతిరూపమైన టవర్స్, ఐటీ ఉద్యోగుల పరుగులు, ఈ దృశ్యం ఎప్పటికీ మర్చిపోలేము. स्टेशन హైదరాబాద్ మెట్రో ఇది కేవలం రైలు ప్రయాణం కాదు, दरवाजे ఇది నగరాన్ని నొక్కి చూపించే కిటికీ. వేగంగా దూసుకుపోతూ కలలను చేరుకునే ఒక మార్గం. సాయంత్రం సమయంలో మెట్రో రైలు ప్రయాణం చాలా బాగుంటుంది. మెట్రో రైలు ప్రయాణం మరింత అందంగా ఉంటుంది. నగరంలోని లైట్లు, ట్రాఫిక్ లైట్లు మరియు చెట్లు, భవనాలు వెలుగులో మెట్రో రైలు నుండి చూడడం ఒక ప్రత్యేక అనుభవంగా చెప్పవచ్చు. సాయంకాల సమయంలో చీకటి పడి కొద్దీ రైలు ప్రయాణం చాలా అందంగా ఉంటుంది. ఆ వ్యాపార సంస్థలో కనిపిస్తున్నటువంటి ఎల్ఈడి లైట్లు, పెద్ద పెద్ద హోర్డింగ్స్, చాలా సిటీ మొత్తం అందంగా కనిపిస్తుంది. చీకటి దాటి రైలు ముందుకు సాగుతుంటే బయట చీకటిని చెరిపేసేలా రైలులోని దీపాలు లోనికి వెలుగు పరుస్తూ అందరికీ ఒకే గమ్యం, కానీ ప్రతి హృదయానికి వేరొక కథ చెబుతుంటాయి. ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తున్నప్పుడు ఈ దూరంగా కనిపించే ఈ లైట్స్ అన్నీ కూడా ఒక నక్షత్రాల్లా కనిపిస్తున్నాయి. ఈ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు సుదీర్ఘ కాలం పట్టినందువల్ల ఇక్కడి ఈ భూ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఈ సాధక బాధకాలు అన్నీ ఒక అనుభవించిన వ్యక్తిగా ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవజ్ఞులు కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని మన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇది హైదరాబాద్ అనుభవాలను అక్కడ అమరావతి అంటే విజయవాడ, నెక్స్ట్ విశాఖపట్నం ఈ మెట్రో రైలు ప్రాజెక్టులకు జరగకుండా శీఘ్రగతిన చేస్తే బాగా ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల పర్మిషన్స్ తెచ్చుకొని పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పని నా ఛానల్ తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు నా విజ్ఞప్తి మరొకటి ఏంటంటే ప్రతి స్టేషన్ పైన కూడా సోలార్ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పి అనుకున్నాను. ఈ ప్రతి స్టేషన్లో కూడా ఇంటర్ కనెక్టివిటీ
ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు కానీ, ఎంఎంటీస్ రైళ్ళు కానీ, ఆటోలు, ట్యాక్సీలతో ఇంటర్ కనెక్టివిటీ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. పర్యాటక ప్రాంతాల వద్ద ప్రత్యేక గేట్వే స్టేషన్లను రూపొందించితే చాలా బాగుంటుంది. ప్రతి మెట్రో స్టేషన్ వద్ద కమర్షియల్ హబ్బులు నిర్మిస్తే మన ఎకానమీ డెవలప్ అవుతుందని చెప్పని తెలియజేస్తున్నాను. విశాఖపట్నంలోను, విజయవాడలోను నిర్మించబోయే ఈ మెట్రో రైల్ ప్రాజెక్టులు ప్రపంచం గర్వపడేలా ఉండాలని చెప్పని నేనైతే కోరుకుంటున్నాను. ఈ యొక్క డెవలప్మెంట్ టీమును సింగపూర్ పంపించండి. సింగపూర్ తలదన్నిలా మన యొక్క రైల్వే మెట్రో ప్రాజెక్టులు ఉండాలని చెప్పని నేనైతే కోరుకుంటున్నాను. ప్రజలకు ఉపయోగపడేలా, నగర అభివృద్ధికి తోడ్పడేలా ఈ యొక్క మెట్రో రైల్ ప్రాజెక్టులు ఉండాలి. ఇప్పటి నుంచి ప్రజలకు మెట్రో రైలు యొక్క ప్రయోజనాలు వివరిస్తూ ప్రచారం చేపడితే భూసేకరణ సులువు అవుతుందని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాను. స్టేషన్ల నిర్మాణంలో కూడా, ప్రతి ఆర్కిటెక్చర్లో కూడా ఆంధ్రుల యొక్క కళలు, సంస్కృతి ప్రతిబింబించేలా ఉంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను. సింగపూర్లో ప్రతి స్టేషన్లో కూడా దివ్యాంగులకు ఉపయోగపడేలాగా లైట్స్ అవ్వచ్చు, ఈ వాకింగ్ ట్రాక్స్ అవ్వచ్చు, వారికి సెపరేట్గా ఎంత దూరం అయినా సరే వారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడి ఉంటాయి. ఎలివేటర్లు, ఎస్కలేటర్లు కూడా దివ్యాంగులకు స్నేహపూర్వకంగా డిజైన్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కంటెంట్ నచ్చిందనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.